అందరికీ నమస్కారం. నిత్య జీవితం 360 డిగ్రీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేటి యాంత్రిక జీవితంలో మనందరికీ పని ఉంది, విపరీతమైన ఒత్తిడి ఉంది, కానీ మానసిక ప్రశాంతత కరువైంది. ఈ సమస్యకు వేల సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అమూల్యమైన పరిష్కారం చూపాడు. అదే ధ్యానం. ఈ వీడియోలో బుద్ధుడు చెప్పిన ధ్యానం ఏమిటి, ఎలా చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. పూర్తి అవగాహన కోసం వీడియోను చివరి వరకు చూడండి. వెంటనే నిత్య జీవితం 360 డిగ్రీస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన బాధలకు కారణం బయటి ప్రపంచం కాదు, మన మనసే అందుకు కారణం అని బుద్ధుడు గుర్తించాడు. మనిషిలో ఉండే అత్యాశ, కోపం, భయం, అసూయ, ఆందోళన అనేవి మనిషిని కృంగదీస్తాయని గమనించాడు. అందుకే ఆయన మనసును అర్థం చేసుకో, దానిని ప్రశాంతం చేసుకో అని చెప్పాడు. అలా ప్రశాంతం చేసుకునే మార్గమే ధ్యానం. బుద్ధుడు చెప్పిన ధ్యానాన్ని ఆనాపాన సతి ధ్యానం అంటారు. ఆనాపాన సతి అనే పదం పాళీ భాషా పదం. పాళీ భాషలో ఆన అంటే శ్వాసను లోపలికి తీసుకోవడం, అపాన అంటే శ్వాసను బయటికి వదలడం, సతి అంటే జాగ్రత్తగా గమనించడం. ఆనాపాన సతి అంటే శ్వాసను లోపలికి తీసుకోవడాన్ని, బయటకు వదలడాన్ని జాగ్రత్తగా గమనించడం అని అర్థం. ఆనాపాన సతి ధ్యానం ఎలా చేయాలి? ఎలా చేయాలంటే, ప్రశాంతమైన చోట కూర్చోండి, వెన్నెముకను నిటారుగా ఉంచండి, కళ్ళు మెల్లగా మూసుకోండి, శ్వాస లోపలికి వెళ్ళడాన్ని గమనించండి, శ్వాస బయటకు వెళ్ళడాన్ని గమనించండి. అంతే, మరేమీ చేయవద్దు. శ్వాసను బలవంతంగా పీల్చడమో, శ్వాసను బలవంతంగా వదలడమో చేయకండి. శ్వాసను బిగబట్టవద్దు. శ్వాస పీల్చడాన్ని, వదలడాన్ని సహజంగా జరగనివ్వండి. మీరు నిమిత్త మాత్రులుగా శ్వాస మీద ధ్యాస నిలిపి గమనిస్తూ ఉండండి. అంతే, శ్వాస మీద ధ్యాస, అదొక్కటే మీరు చేయాల్సింది. ఇదే ధ్యానం, ఆనాపాన సతి ధ్యానం. ఈ ధ్యానం వల్ల ఏమిటి ఉపయోగం? రోజు 10 నిమిషాలు ఈ ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, ఏకాగ్రత మెరుగుపడుతుంది, నిద్ర మెరుగుపడుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకు కలత చెందడం తగ్గుతుంది. ఈ ధ్యానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి. మీకు వీలు కాకపోయినా, మీ కాళ్ళు సహకరించకపోయినా బలవంతంగా పద్మాసనంలో కూర్చోకండి. సాధారణంగా కూర్చున్నట్లు సుఖాసనంలో కూర్చోండి. అసలు కింద కూర్చోవడానికే మోకాళ్ళు వంగకపోతే కుర్చీలోనే కూర్చోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. అంతే తప్ప అదిమి పట్టకండి. శ్వాస దానంతట అదే వచ్చిపోతుంటుంది, దానిని గమనించండి. అంతే తప్ప బలవంతంగా ఊపిరి పీల్చడం, బలవంతంగా అంటే ఫోర్స్ గానో మెల్లగానో గాలిని వదలడం చేయకండి. సహజంగా ఎలా జరిగితే అలా జరగనివ్వండి. పరిగెత్తే మనసును, ఆలోచనలను తిట్టకండి. ఇలాంటి ఆలోచనలు వస్తున్నా ఏమిటని సిగ్గుపడకండి. మీ మనసును, ఆలోచనలను మళ్ళీ మళ్ళీ శ్వాస మీదికే తీసుకురండి, అది కూడా ప్రశాంతంగా. ఇదే శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానాన్ని బలవంతంగా ఎక్కువసేపు గంటలు గంటలు చేయకండి.
5 నిమిషాలతో మొదలుపెట్టి మెల్లగా పెంచుకుంటూ పోండి. గరిష్టంగా అంటే ఎక్కువలో ఎక్కువగా మీ వయస్సు ఎంత అయితే అన్ని నిమిషాల వరకు చేయండి చాలు. బుద్ధుడు చెప్పినట్లు ఈ ధ్యానం ఒక్కటి చేస్తే చాలు. ఇది మిమ్మల్ని దుఃఖం నుండి విముక్తి వైపు తీసుకెళ్తుంది. బుద్ధుడు చెప్పిన ఇతర ధ్యాన పద్ధతుల్ని రాబోయే వీడియోలలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నిరంతరం మీ క్షేమాన్ని కాంక్షిస్తూ నమస్తే.